మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ ప్రైజ్ అలాట్. మరి ఈరోజు ఒక చిన్న వర్తమానంతో నేను మీ ముందుకు వస్తా ఉన్నాను. మరి చూడండి, మరి నేను చెప్పబోతా ఉన్న విషయం ఏంటంటే, అనేక మంది ప్రార్థన లేకపోతే అనేక మందితో సావాసం మనం కలిగి ఉన్నప్పుడు మరి చేస్తూ ఉన్న ప్రార్థనలు లేకపోతే వారి బిహేవియర్ చూస్తే ఎట్లా ఉంటుందంటే, దేవునికి ఇష్టం ఉన్నట్లుగా కాకుండా దేవునికి అయిష్టంగా అనేకులలో చూస్తూ ఉన్నాం. అయితే వాస్తవానికి దేవుడు ఎలాంటి ప్రార్థన కోరుకుంటా ఉన్నాడు, ఎలాంటి మాటల్ని కోరుకుంటా ఉన్నాడు, ఎలాంటి భక్తుని నడక కోరుకుంటా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీతో కలిసి పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే చూడండి, అనేకులకు తెలిసి చేస్తూ ఉన్నారో తెలియక చేస్తూ ఉన్నారో నాకైతే తెలియదు. కానీ నా వంతు ప్రయత్నంగా నేను విన్నదాన్ని, నేను చూసిన దాన్ని, నేను అనుభవించిన దాన్ని మీతో కలిసి పంచుకోవాలని ఆశ నాకు ఉంది కాబట్టి నేను పంచుకుంటా ఉన్నాను. చూడండి, ఒకవేళ మనకు మనము హెచ్చించుకునే విధంగా మన మన ఆలోచనలు మన యొక్క ఏదైనా ఉందా, దాన్ని తగ్గించుకోవటానికే నేను ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి. మనం వాక్య భాగంలోనికి వెళ్తే చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. చూడండి, చదువుబడిన లేఖన భాగంలో ఇద్దరు వ్యక్తులని దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఒక వ్యక్తి అంట పరిసేయుడంట, ఒక వ్యక్తి అంట సుంకరి అంట. ఈరోజు మనం అనేక మందిగా మరి మందిరాలకు వెళ్తా ఉన్నాం, ప్రార్థన చేయడానికి మనం వెళ్తా ఉన్నాం. మరి ముందు భాగాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే చదువుబడిన లేఖనాన్ని మనకు అప్లికేబుల్ చేసుకుంటే, మనమే అనుకుంటే మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాం, ఎలాంటి మనసుతో ఉన్నాం, ఎలాంటి తలంపులతో ప్రార్థిస్తూ ఉన్నాం అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి నేను చెప్తా ఉన్నాను. చూడండి, 18:10 అయిపోయింది, 11 చదువుతా ఉన్నాను. పరిసేయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈయన పరిసేయుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈయనంట దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు? ఆయనంట దొంగ కానందుకంట, లేకపోతే ఈ యొక్క సుంకరి వలె ఉండనందుకంట ఈయనంట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడంట. అందుకు కాదు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి, పక్కవారితో కాదు నువ్వు పోల్చుకునేది. పక్కవారి జీవితం వల్లే నా జీవితం ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను అని అనేది అందుకు కాదు. దేవా, నీ ఉచిత కృపచేత నన్ను కాపాడావు అని నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ముందుకు వెళ్దాం మనం. చూడండి, ఈ సుంకరి వల్ల నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. చూడండి, ఆయన వారానికంట 2 మార్లు ఉపవాసం చేస్తాడంట. ఎవరు? పరిసేయుడు. ఆయన సంపాదనలో అంట 10వ వంతుని తీసుకొచ్చి దేవుని మందిరంలో దైవ సేవకునికి ఇస్తాడంట. ఈయన ఈ రీతిగా ప్రార్థన చేశాడు. సరే, ఇంకా మనం ముందుకు వెళ్దాము. 13వ వచనంలో చూస్తే, అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను క్షమించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. చూడండి, చదువుబడిన లేఖనాన్ని కొంచెము అర్థం చేసుకొని మనసు పెట్టి చూడగలిగినట్లయితే ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. ఒక వ్యక్తి ఏమో నేను ఇతరుల వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నానని చెప్పి 2 రోజులు, వారానికి 5 రోజులు ఉంటే 5 రోజులలో 2 రోజులు ఉపవాసం ఉంటా ఉన్నాడంట. ఆయన సంపాదించిన సంపాదన అంతట్లో 10వ భాగాన్ని ఇస్తా ఉన్నాడంట. ఇంకొక వ్యక్తి ఏమో ఆ మందిరంని చూడండి, ఆకాశం వైపు చేతులు ఎత్తడానికి ఆయనకు ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే మనం చేసిన తప్పిదములు, లేకుంటే మన తప్పిదములు మనకు తలకు పైగా పొర్లిపారుతా ఉన్నాయి. లేఖన భాగాల్లో, కీర్తన భాగాలలో చూస్తే మనం చేసిన పాపములు మన తల వెంట్రులకు మించి ఉన్నాయి. అందుకు ఈ సుంకరికి ఆకాశం ఆయన సింహాసనం కాబట్టి ఆకాశం వైపు చేతులు ఎత్తుటకైనను ధైర్యము చాలక
తండ్రి, దేవా, నేను పాపిని, నన్ను క్షమించుము అనే మాట సుంకరి పలికినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే చూడండి 14వ వచనంలో, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. అదేంది? పరిసేయుడు వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటా ఉన్నాడు, దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ఈ సుంకరి అయితే ఉపవాసం ఉన్నట్లుగా మనకు చూపేయట్లేదు ఇక్కడ. అయితే ఉపవాసం ఉండొద్దని నేను చెప్పట్లేదు కానీ, ఉపవాసం ఉన్నట్లు చూపించలేదు, తాను సంపాదించిన సంపాదనలో దశమ భాగం ఇచ్చినట్టు కూడా చూపించలేదు. అంటే దశమ భాగం ఇవ్వొద్దని నేను చెప్పట్లేదు, కానీ ఈయన ఆకాశం వైపు చేతులు ఎత్తితేను ధైర్యం చాలలేదు. ఎందుకంటే ఆయన చేసిన తప్పుదమ్ములు ఆయనకు గుర్తుకొచ్చినప్పుడు ఆయన ఆ ధైర్యం చాలలేదు. చూడండి ఒక్క మాట, ఆయన ఉచిత కృపచేత మనల్ని ప్రేమించకుంటే, ఆయన ఉచిత కృపచేత మన పాపములు క్షమించకుంటే నీవు నేను నిలబడలేము ఆయన ఎదుట. ఈనాడు చూడండి, ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ఈ బైబిల్ పట్టుకొనుటకైనా మనకు అర్హత లేదు. అలాంటి మనల్ని ఉచితంగా ఆయన మనకు పాప క్షమాపణ అనుగ్రహించటము, ఆయన రక్తంలో మనల్ని కడగటము. చూడండి బైబిల్ గ్రంథాన్ని మాదిరికరమైన అనేక మంది భక్తులు ఎంతో శ్రమల గుండా నడిచి వారి జీవితాలను ధారపోసి మనకు బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకు అందించాడు. మరి నేనేమంటా ఉన్నానంటే, మరి మనం ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాం? మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరతా ఉందా, చేరట్లేదా? మరి కింద భాగంలో చూస్తే, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తనను తాను మరి తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. మరి ప్రతి ఒక్క విషయంలో నిన్ను నువ్వు తగ్గించుకొని దేవునికి అప్పచెప్పుకుంటా ఉన్నావా? నీ ప్రార్థనలో తగ్గింపు ఉందా? నీ నడకలో తగ్గింపు ఉందా? నీ ఉద్దేశాలలో తగ్గింపు ఉందా? నీ మాటలో తగ్గింపు ఉందా తగ్గింపు? ఒకవేళ తగ్గింపు లేకపోతే నీ ప్రార్థన దేవుడు అంగీకరించను అని అంటా ఉన్నాడు. నేను అనేక మందిని చూసినప్పుడు వారిలో తగ్గింపు కనబడట్లేదండి. వారిలో తగ్గింపు కనబడట్లేదు. ఎందుకంటే గర్వము, హెచ్చింపు. మరి ఇంకా చూస్తే, నేను నా వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాను, లేకపోతే 3 మార్లు ఉపవాసం ఉంటా ఉన్నాను, నేను నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ యొక్క సుంకరుల వల్ల, లేకపోతే ఇంకొకరి వల్ల నేను ఉండలేను అని అనేవాళ్ళు చాలామంది కనబడతా ఉన్నారు. మరి వీరిద్దరిలో ఈ సుంకరి పరిసేడి చేసిన ప్రార్థనలో ఎవరి ప్రార్థన దేవునికి అంగీకారమైందని మనం చదువుకుంటా ఉన్నాం? సుంకరి ప్రార్థనే కదా. తగ్గించుకొని తనను తాను తగ్గించుకున్న వాని ప్రార్థనే కదా దేవుడు అంగీకరించింది. మరి వినుచున్న మీతో నేను చెప్తా ఉన్నాను, ఎవరైతే తగ్గింపుతో ఆయన పాదసన్నిధికి వస్తారో వారి ప్రార్థనే దేవుడు వింటాడు. ఇంకా మనలో ఏదో ఒక మూలన గర్వము, ఏదో ఒక మూలన హెచ్చింపు, ఏదో ఒక మూలన ప్రతిదీ ఉన్నాయి. వాటన్నిటిని తొలగించుకొని వాటన్నిటి నుంచి మరి దేవుణ్ణి విడుదల ఈ దేవా అంటే దేవుడు విడుదల ఇస్తాడు. విడుదల ఇచ్చినప్పుడే నీవు తగ్గింపుతో కూడిన స్వభావంతో, తగ్గింపుతో కూడిన ఆలోచనలతో నువ్వు ప్రార్థించగలిగితే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడు ప్రార్థన వింటే మనకు ప్రతిఫలం వస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. విన్నవారిని మిమ్మల్ని కూడా దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.